నాకు ఉపాధి గురించి బెంగలేదు. ఏ ఉపాధి అయితే ఏమిటి? నరుడిగా ఉపాధిని పొంది ఈశ్వరుణ్ణి సేవించకుండా బ్రతికి మరణిస్తే దాని వలన ఏమిటి కొత్తగా పొందిన ప్రయోజనం? నరుడిగా పుట్టి రాక్షసుడిగా జీవించి మరణించినటువంటి వాడికి నరుడిగా ఉపాధి పొందినటువంటి సౌభాగ్యం ఏమిటి? సాలెపురుగు, పాము, ఏనుగు చేసుకున్న తక్కువ ఏమిటి? ఒక పర్వతం భద్రాద్రి చేసుకున్న తక్కువ ఏమిటి? ఒక శేషాచలం చేసుకున్న తక్కువ ఏమిటి? ఒక సింహాచలం చేసుకున్న తక్కువ ఏమిటి? నరుడిగా పుట్టి ఒక్కనాడు దేవాలయానికి వెళ్ళని దానికి, ప్రదక్షిణ చెయ్యని దానికి, స్తోత్రం చెయ్యని దానికి, చేతులార ఈశ్వరుణ్ణి అర్చించని దానికి నరుడి యొక్క ఉపాధిని పొంది ప్రయోజనం ఏమిటి? శ్రీకాళహస్తి క్షేత్ర ప్రవేశం మనకి నరజన్మ యొక్క వైభవాన్ని నిజానికి జ్ఞాపకం చేస్తుంది. ఆ క్షేత్రం అనేక కోణములలో మహత్తరమైన క్షేత్రం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, శ్రీకాళహస్తిలో అమ్మవారు అయ్యవారి పక్కన